తిరిగి చూడండి, వాటిల్లో ఉన్నటువంటి వింతలు కానీ అద్భుతాలు కానీ ఇవన్నీ చూడండి. చూసి వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి వీటిని కాకుండా వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించండి అని, సృష్టిని కాదు సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకృతిని, జీవుల గురించి, అల్లాహ్ యొక్క ఉనికిని మరియు విశ్వసించమని ప్రోత్సహించేవారు. బొద్దింకలు తల లేకుండా బ్రతకడం కానీ, రేడియేషన్ తట్టుకోవడం వల్ల వంటి అద్భుతమైన శక్తులు కానీ ఇవన్నీ కూడా దానిగా స్వయంగా రాలేదు. దానికి అటువంటి అద్భుతాలు దాంట్లో పెట్టినటువంటి వ్యక్తి కాదు, అల్లా మాఫ్ కరే. దానికి అటువంటి శక్తులు దాని లోపల పెట్టిన వాడు ఆ అల్లా. దాన్ని అలా నిర్మించిన వాడు ఆ అల్లా. దానికి ఆ శక్తులు ఇచ్చినవాడు ఆ అల్లా. దానికి అటువంటి జీర్ణ వ్యవస్థ పెట్టినవాడు ఆ అల్లా. అల్హమ్దుల్లా. ఇటువంటి అద్భుతాలు చూసినప్పుడు మనం ఎంపటినే సుబ్హాన్ అల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్ అని అనటం మంచిది. ఇక ఇస్లాం మరియు సైన్స్ ప్రకారం కూడా మనం అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఇస్లాం ధర్మం ప్రకారం సైన్స్ అనేది అల్లా సృష్టించిన ప్రకృతి నియమాలను కనుగొనే ఒక సాధనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొండల్లో, పర్వతాలలో మరియు అనేక సముద్రాలలో, భూమిలో, అడవుల్లో అనేక రకాల ఖనిజ లవణాలను పెట్టి ఉన్నాడు. ఇనుము కానీ, రాగి కానీ, బంగారం కానీ, ఇత్తడి కానీ, వజ్రాలు కానీ, అనేక రకాల కెమికల్స్ కానీ, అనేక రకాల ద్రవణాలు కానీ ఎన్నో విషయాలు పెట్టి ఉన్నాడు. వాటిని కనుగొనటం, వాటి ద్వారా మనకి కావలసిన వనరులను తయారు చేసుకోవటం, మనకి కావాల్సిన మెటీరియల్స్ని తయారు చేసుకోవటం, వాటిని ఉపయోగించుకోవటం, ఇవి మానవ మేధస్సుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం. కానీ వీటన్నిటిని కూడా దేవుడు ఆల్రెడీ పెట్టి ఉంచాడు. దానిని కనుగోవటం, మనకి కావాల్సిన విధంగా మార్చుకోవడం, దాన్ని కనిపెట్టుకొని మార్చుకునే దాన్ని మనం ఈనాడు సైన్స్ అని చెప్తూ ఉన్నాం. మరి బొద్దింకలు భూమిపై ఉన్న కుళ్ళిన వ్యర్థాలను తిని మట్టికి మేలు చేసి నైట్రోజన్ వంటివి అందిస్తున్నాయని ఈనాడు మనకి సైన్స్ చెప్తూ ఉంది. కానీ ఖురాన్ ప్రకారం అల్లా భూమిని సమతుల్యంగా నేను సృష్టించానని చెప్తూ ఉన్నాడు. ఖురాన్లో సూర అర్-రెహమాన్ 55వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమని, ఆయన ఆకాశాన్ని ఉన్నతం చేశాడు మరియు త్రాసును సమతుల్యం నిమిత్తం ఆయన నెలకొల్పాడు. అల్లాహు అక్బర్. ఇక ఒకవేళ భూమిపై నుండి బొద్దింకలు కనుక పూర్తిగా చనిపోతే కనుక అడవుల్లోని వ్యర్థాలు కుళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది. మరియు నైట్రోజన్ చక్రం అనేది కొంచెం దెబ్బతింటుంది. ఇతర ప్రాణులు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దేవుడు సృష్టించినవే. వాటి వల్ల కూడా నైట్రోజన్ వస్తుంది, కానీ బొద్దింకల వల్ల కూడా నైట్రోజన్ అనేది వస్తుంది. వీటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే అల్లా సృష్టించిన ప్రకృతి సమతుల్యత ఎంతో గొప్పది అని నిరూపిస్తుంది. ఒకదాని మీద ఒకటి ఈ యొక్క చైన్ సిస్టమ్